అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను చంపాలని మాట్లాడుతున్నారంటూ కూడా కొలికపూడి చెప్పారు. తిరువురు టీడీపీ అధ్యక్షుడు ఫేక్ల నాయక్ నన్ను భూమి మీద లేకుండా చేయాలని అంటున్నాడంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. నాపై దాడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చెప్పారు. నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదంటూ కొలికపూడి అడిగారు. అవినీతి ఆరోపణలపై చర్చకు నేను రెడీ అంటూ కూడా సవాల్ విసిరారు, ఆహ్వానించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కొలికపూడి చేసినటువంటి షాకింగ్ కామెంట్స్, తనపై హత్యా ప్రయత్నం జరగబోతోంది, తనను భూమి మీద లేకుండా చేయాలని ఫేక్లా నాయక్ అంటూ ఉన్నారు. నిజంగా నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదనేది ప్రధానంగా కొలికపూడి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు టీడీపీ నేతలు ఈ అంశం మీద స్పందించడం లేదు? ఏ విధంగా చూడాలంటే ఈ ఆరోపణలు? మురళి, తిరువూరు టీడీపీలో రచ్చ ఇప్పటిలో ఆగేలాగా కనిపించలేదు. ఇప్పటికే నేరుగా టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు నేరుగా హెచ్చరించారు. మరోపక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ కూడా పలుమార్లు అసెంబ్లీ సమావేశంలో పిలిచి మాట్లాడారు. పిలిచి మాట్లాడినప్పుడు మాత్రం ఒక మాట, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాట్సాప్ స్టేటస్లు పెడతారు. ఆయన్ని పిలిచి మాట్లాడేది లేదు, ఫైనల్ వార్నింగ్ అయిపోయిందంటూ క్లియర్ గా పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో కొలికపూడి సమావేశమైనప్పుడు, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సమావేశమైనప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి, పార్టీనే అంతిమం, పార్టీ లేకపోతే ఎవరైనా జీరో, పార్టీ ఇమేజ్ తోనే గెలవాలి, ఇమేజ్ తో ఏ నాయకుడు గెలవలేడంటూ పదే పదే అటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు పల్లా శ్రీనివాస్ కూడా పలుమార్లు హెచ్చరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేశినేని చిన్ని, ఈ ఎంపీ ఎవరైతే కేశినేని చిన్ని ఉన్నారో, కేశినేని చిన్ని అనధికారికంగా తిరువూరు నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గత 3 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనలో ఏదైతే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అంశంలో ఇరువురు పోటీ పడ్డారు. ఏకంగా ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉంటుంది, ఎంపీకి ప్రోటోకాల్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎంపీని అవమానించారంటూ మరోపక్క టీడీపీ అధిష్టానం నేరుగా ఎంపీ కేసీఆర్ చిన్నికి మద్దతు ఇస్తుంది. అక్కడ తిరువూరు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం తిరువూరు ఎమ్మెల్యే ముందు పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఏదైతే కేసీఆర్ చిన్ని వర్గీయులు అత్యుత్సాహం చూపడం, అక్కడ ఏకంగా నేరుగా పట్టు వస్త్రాలు లాక్కొని ఈ దేవుడికి కొలికపూడి దేవుడికి సమర్పించడం వ్యవహారాన్ని మనం చూసాం. ఇక్కడ ప్రధానంగా ఈ అన్ని అంశాలను మనం ఒకసారి పరిశీలించినప్పుడు నేరుగా ఏదైతే తనను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా పైన హత్యా ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికే నన్ను చంపాలంటూ ఒక కుట్ర చేస్తున్నారంటూ నేరుగా కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపాయి. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలో ఉంది, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే నేరుగా టీడీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా టీడీపీ అధిష్టానం ఎస్టీ సామాజిక వర్గ కోణంలో ఒక నిర్ణయానికి రాలేక కొలికపూడి పైన వేటు వేసేందుకు వెనకాడుతున్నారు. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే కావచ్చు, సత్యవేడు ఎమ్మెల్యే పైన కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి. అయితే వేటు వేశారు. అయితే తర్వాత కూడా ఆయన పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు వివాదాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక తిరువూరు విషయం రోజు రోజుకు రద్దవుతుంది. ఏకంగా నేరుగా ఒకసారి మనం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఒకసారి మనం గమనిస్తే, నన్ను చంపాలని మాట్లాడుతున్నారు, ఏకంగా తిరువూరు టీడీపీ అధ్యక్షుడు ఫేక్లా నాయక్ నన్ను ఏదైతే ఎమ్మెల్యేను భూమి మీద లేకుండా చేయాలంటున్నాడంటూ కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు సెక్యూరిటీ ఏదైతే ప్రభుత్వం 1+1 సెక్యూరిటీ ఇచ్చింది, కేవలం నా సెక్యూరిటీని నాకు ప్రాణహాని ఎందుకు పెంచడం లేదు, మరోపక్క నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, అవినీతిని నిరూపించాలి కదా అంటూ మరోపక్క ప్రశ్నిస్తారు. ఇలా మొత్తం వ్యవహారాలు చూసినప్పుడు ఇటు కేసీఆర్ నాని, అటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఏదైతే కేసీఆర్ చిన్ని కూడా స్పందించారు, నేను ఇలాంటి వాటికి స్పందించాల్సిన అవసరం లేదు, వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేశానంటూ ఇప్పటికే వ్యాఖ్యానిస్తారు. మరోపక్క కొలికపూడి వైసీపీ కోవట్ అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొలికపూడి మాత్రం కొంతమంది నేతలను నేరుగా ఎంపీ నిర్దేశించి, కొడాలి నానికి సంబంధించిన మనుషులు ఎంపీ ఆఫీస్ లోనే ఉన్నారు, వారే వ్యాపారాలు చేస్తున్నారు, వారే అక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో ఇసుక, మట్టి, అక్రమ వ్యవహారాలకు అందరికీ వారే పాల్పడుతున్నారు. ఇలా 2 వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఆరోపణలన్నిటిపైన టీడీపీ అధిష్టానం నిశితంగా పరిశీలించింది. ఇప్పటి వరకు కొలికపూడి మీద వేటు వేయలేదు. అయితే రాబోయే రోజుల్లో కొలికపూడి మీద వేటు వేస్తారా లేదా మరికొంతకాలం ఇలానే సందిగ్ధ కొనసాగుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ వివాదం అయితే తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. మురళి, పిలిచి మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి అంశాలు సద్దు మణగడం లేదనేటువంటి మాట, స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులకి అధిష్టానం మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడా
పొంతన కుదరడం లేదు అనేటువంటి పరిస్థితి. అధిష్టానం చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఉండే నేతలు నాకు సపోర్ట్ చేయడం లేదు, పైగా నాపై అంటే నన్ను చంపాలని, నన్ను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయంటే అధిష్టానానికి స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికి మధ్య ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న కదా కిరణ్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీలో సమన్వయం కొరబడిందనే ఒక అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అమరావతి జేఏసీ ఉద్యమాధ్యక్షుడిగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ కు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు, టీడీపీ గాలిలో గెలిచారు. సుదీర్ఘ కాలం తర్వాత టీడీపీ తిరువూరు నియోజకవర్గంలో గెలిచింది. దాదాపు తిరువూరులో గెలవక 20 సంవత్సరాల పైనండి. అలాంటి నియోజకవర్గంలో కొలికపూడికి అవకాశం ఇచ్చారు, గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి, మరో సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సిన కొలికపూడి వరుసగా వివాదాలు. ఏదైతే కొలికపూడి నేరుగా ఒక సర్పంచ్ని ఇబ్బంది పెట్టడం, మరో మహిళని ఇబ్బంది పెట్టడం, టీడీపీకి సంబంధించిన ఒక వికలాంగుని ఇబ్బంది పెట్టడం, మరో పక్క టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఏకంగా మాకు ఎమ్మెల్యే వద్దు ముర్రో అంటూ అసెంబ్లీ సమావేశాల వరకు పాదయాత్ర చేయడం, ఇలా వరుస వివాదాలతో కొలికపూడి వార్తలు నిలిచారు. అయితే నేరుగా చంద్రబాబు నాయుడు పలుమార్లు పిలిచి మాట్లాడిన ఈ వివాదం సద్యమలేదు. మరోపక్క ఎంపీతో ఉన్న వివాదం రోజు రోజుకు ఆ వివాదం పెరుగుతుంది. మరోపక్క కేసినేని చిన్ని తన దగ్గర ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు తీసుకున్నారంటే చేసిన ఆరోపణలు కూడా సంచలనం రేపాయి. ఇలా వరుసగా ఒక్కొక్క వివాదం ఒక్కో మలుపు తిరుగుతుంది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో టీడీపీ పని చేయలేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద నివేదికలు ఉన్నాయి. నేరుగా చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, మార్చుకోవాలంటూ ఆయన నివేదికలు ఇచ్చారు. అయినా కూడా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో మార్పులు లేదు. వరుసగా టీడీపీ కూటమిలో కూడా సమన్వయం లేదు. నేరుగా టీడీపీ జనసేన మధ్య సమన్వయం లోపం ఉన్నట్టు ఏకంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు ఏకంగా సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. కూటమిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అంటూ. ఇలా వరుసగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ కూటమి కలిసి ఉంటుందా కలిసి ఉండదా అనే చర్చ ఒకవైపు ప్రారంభమైతే, మరోపక్క క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆశించిన స్థాయిలో పనిచేయలేదనే విమర్శలు మరోపక్క. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో సమన్వయం లేకపోవడం, సొంత పార్టీలో లుక్కలుక్కలు ఉండడం, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సమన్వయం లేకపోవడం, ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయం లేకపోవడం, జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం, ఇలా వరుస వివాదాలు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశించిన స్థాయిలో పనిచేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకున్నంత పరిస్థితిలో పాజిటివ్ మైలేజ్ రాలేదనే విమర్శలున్నాయి. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు పదే ఎమ్మెల్యేలకు నేరుగా క్లాస్ విజ్ఞా నేరుగా హెచ్చరించిన దాదాపు 70 నుంచి 80 మంది కొత్త ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరు కూడా చంద్రబాబు చెప్పిన మాట వినే పరిస్థితులు లేరనే విమర్శలు క్షేత్రస్థాయి నుంచి భారీగా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు, నన్ను చంపాలని మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పారు. తిరువూరు టీడీపీ అధ్యక్షుడు ఫేక్లా నాయక్ నన్ను భూమి మీద లేకుండా చేయాలని అంటున్నాడంటూ కూడా చెప్పారు. నాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పారు. నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదంటూ నేరుగా ప్రశ్నించారు కొలికపూడి. అవినీతి ఆరోపణలపై చర్చకు నేను రెడీ, అయినప్పటికీ మీరు ఎందుకు రావడం లేదంటూ కూడా కొలికపూడి సంధించినటువంటి పరిస్థితి అయితే ఉంది.